నీళ్లు నిధులు నియామకాల విషయానికి వస్తే నీళ్లను మనం కాపాడుకున్నాం. కరెంటు వ్యవసాయం తెలంగాణ మొత్తం కరెంటు తెచ్చుకున్నాం, ఉచితంగా రైతులకు కరెంటు ఇచ్చినాం. మన ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీకి కూడా వచ్చినట్టు చేసుకున్నాం. గవర్నమెంట్ ఉద్యోగాలు రిక్రూట్ చేసుకున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా మనం జీతభత్యాలు ఇచ్చుకున్నాం, పిఆర్సీ ఇచ్చుకున్నాం, అత్యధిక జీతభత్యాలు ఇచ్చుకున్నాం. కృష్ణా నది మీద మన ఆధిపత్యం పోతా ఉంది. నదీ జలాలు మొత్తం కూడా కాళేశ్వరం పిల్లలు పోతే దాన్ని రిపేర్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కరెంటు పోతా ఉన్నది. 2 లక్షల ఉద్యోగాలు లేవు. తాగడానికి నీళ్లు మళ్ళా బోరింగ్ల నీళ్లు బోరింగ్ రిపేర్ చేస్తూ ఉన్నారు. కనుక ఏ స్ఫూర్తితో అయితే కొట్లాడినామో మళ్ళా అదే మిలియన్ మార్చ్ మళ్ళొకసారి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు రాష్ట్ర సాధన గురించి మనం మిలియన్ మార్చ్ చేసినాం. ఈరోజు మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని సంరక్షించుకోవడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి మళ్ళీ మనం నడిపుగించాల్సిన అవసరం ఉంది. మళ్ళొకసారి మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర ప్రాంతంలో రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ని ఇక్కడ నీటిపారుదల శాఖకు సలహాదారుని ఇట్లా అవుతుంది. మళ్ళీ మనం ఆంధ్ర తెలంగాణ కొట్లాడుకుందాం. మళ్ళీ మనం 2 రాష్ట్రాలు విడిపోయి ఇద్దరం బాగుపడాలని మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఇలా పేచీలు పెట్టి పంచాయతీ పెట్టి చూస్తూ ఉన్నారు. కనుక మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మళ్ళొకసారి మనం అందరం కూడా నడుం బిగించాల్సిన అవసరం ఉంది. రైతులను కాపాడుకోవడానికి కూడా మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన నీళ్ళను మనం కాపాడుకోవడానికి కూడా మన వాటా మనం దక్కించుకోవడానికి కూడా మరొకసారి మిలియన్ మార్చ్ చేసే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి.